ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము లూకా సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. ఈ మాట అపవాది యేసయ్యతో పలుకుతున్నాడు. నువ్వు పైనుండి దూకితే నీ పాదముకు రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. ఎవరు? దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు దేవుని కుమారుడవైతే దూకమని ఈ యొక్క వచన భాగంలో అపవాది యేసయ్యను శోధిస్తున్నాడు. లేఖనాలలో రాసిన మాటను అపవాది ఎత్తిపట్టి మరీ చెప్తున్నాడు. లేఖనాలు మనము చదువుతాం, లేఖనాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే వాటి ప్రకారము బ్రతకకుండా వాటిని ఎత్తిపట్టి మాట్లాడితే అపవాదితో స్నేహం చేసిన వారమే. మనము దేవునిలో కొనసాగాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినిన వాక్యం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆ విశ్వాసంలో నిరీక్షణ కలిగిన వారముగా యేసయ్యతో కొనసాగే వారముగా ఉండాలి. ఒకనాడు దూతగా ఉన్నవాడు త్రోయబడ్డాడు. త్రోయబడిన వాడు దూతలు ఆయన్ను ఎత్తి పట్టుకుంటారు అన్న మాటను, లేఖనాన్ని ఎత్తిపట్టి యేసయ్యకే చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో మనమున్న పరిస్థితులలో అపవాది మనల్ని ఎంతగానో వాడు మభ్యపెట్టి మనల్ని శోధనలోకి నెట్టి అనేక సార్లు దేవుని మాటలను వక్రీకరించి మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ దినాన నీవు లేఖనాలను ఎంత మట్టుకు జ్ఞాపకం పెట్టుకోగలుగుతున్నావు? అపవాది సైతము లేఖనాలను జ్ఞాపకం పెట్టుకొని శోధనలోకి యేసయ్యనే నెట్టడానికి ప్రయత్నం చేసిన వాడు, ఒకవేళ మనం కూడా అట్టి బ్రతుకులో ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. బైబిల్లో అన్ని మాటలు తెలుసు, బైబిల్లో ఎక్కడ ఏదుందో బాగా తెలుసు, వాటిని ఏ విధంగా కోడ్ చేయాలో బాగా తెలుసు. కానీ వాటి ప్రకారం బ్రతకలేకపోతే ఇక మనం ఛాలెంజెస్ని ఏ విధంగా తీసుకోగలం? మనము ఓటమి పాలు కాకుండా గెలుపులో కొనసాగాలంటే బోధించిన ఆ వాక్యాన్ని, వ్రాయబడిన లేఖనాలను మన హృదయంలో దాచుకున్నప్పుడే అది సాధ్యం. దాచుకోలేని స్థితి ఉన్నది అంటే గర్వంగా బ్రతుకుతున్నామని. గర్వంగా బ్రతికే జీవితం ఏమవుతుంది? పరలోకం నుండి తోయబడితే ఈ యొక్క భూమిపైకి వచ్చి పడిపోయిన అపవాదిలాగా మన జీవితం అయిపోతుంది. మనము అందరిలో ఉంటాం, అన్నీ తెలిసినట్టుగానే ఉంటాం, పరిశుద్ధులుగా కనబడతాం, దేవుని మాటలకు విధేయత చూపినట్టుగానే ఉంటాం. కానీ మనలో ఆ కార్యం జరగకపోవడానికి కారణం మనం జ్ఞాపకం మాత్రమే పెట్టుకున్నాం, కానీ వాటిని అవలంబించలేదు అని అర్థం. అవలంబించలేని వాడు దేవుని మాటలు పలికిన వ్యర్థమైన మాటలుగానే ఉంటుంది. వారి జీవితంలో ఆ మాటలు పనికి రావు. ఆ పనికి రాని మాటలుగా దేవుని మాటలను మనం ఏమైనా చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచన చేద్దామా? మనము ఆయనతో కలిగి కొనసాగాలి. అపవాది మనల్ని శోధిస్తూనే ఉంటాడు. యేసయ్యను శోధించిన అపవాది మనల్ని శోధిస్తూనే ఉంటాడు. మనల్ని తప్పుదారిలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాక్యాన్ని బహు జాగ్రత్తగా గమనిస్తూ, వాక్యాన్ని బహు నెమ్మదిగా నెమరు వేస్తూ, వాక్యాన్ని హృదయాంతరంగంలో దాచుకొని నువ్వు బ్రతకగలిగితే నమ్మకమైన వాడవుగా నిలబడతావు. ఈ కింది వచనానికి వచ్చేసరికి ఆ యేసయ్య అంటాడు, అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. నువ్వే విధంగా ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతున్నావు? యేసయ్య బలాన్ని ఆధారం చేసుకొని అపవాది నీపైకి విసిరే ప్రతి సవాలును ఏ విధంగా ఎదుర్కొంటున్నావు? ఉట్టి మాటలతోనేనా? ఊరికే వాక్యాన్ని వల్లవేస్తూ అనేస్తున్నావా? కాదు. వాక్యాన్ని హృదయంలో దాచుకున్న వారముగా, అంతర్భాగంగా మనము దేవుని వాక్యాన్ని మనం కలిగిన వారంగా బలోపేతం కావాలి. అపవాదిని తరిమి కొట్టే బలం మనలో ఉండాలి. అట్టి నమ్మకమైన విశ్వాస జీవితంలో కొనసాగుటకు, నమ్మకంగా అపవాదికి మనము యేసయ్య పక్షాన నిలబడి జవాబిచ్చే వారముగా దేవుడు మనల్ని స్థిరపరచుటకు ఇష్టపడుతున్నాడు. అట్టి లేఖనాలను ఆధారం చేసుకొని బహుబలముగా, విశ్వాసంగా, నిరీక్షణ కలిగిన వారంగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు.
నీ లేఖనాలను బట్టి వందనాలు దేవా. అవును నా తండ్రి, అపవాదికి సైతం నా తండ్రి నీ లేఖనాల గురించి బాగా తెలుసు అయ్యా. మాకు నీ లేఖనాల గురించి బాగా తెలుసు, కానీ నాయన వినిన మేము ఏ విధంగా వాటి ప్రకారం నిలబడుతున్నాం. అపవాదైతే నా తండ్రి నీ సన్నిధానం నుండి జారిపోయినాడు, నిలబడలేకపోయినాడు, నమ్మకత్వం చూపించలేకపోయినాడు. కాబట్టే వాడి భూమిపైకి నెట్టబడ్డాడు. అయ్యా నా తండ్రి, మేము నా తండ్రి నీ సన్నిధానంలో నిలబడ్డ వారంగా ఉండి నీ మాటలు నీ లేఖనాలను మేము ధ్యానిస్తూ నమ్మకంగా ముందుకు కొనసాగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము జారి పడిన వారంగా ఉండటానికి వీల్లేదు దేవా. నా తండ్రి నీ వాక్యము బలపరిచేది, నా తండ్రి స్థిరంగా నిలబెట్టేది. అటు నమ్మకమైన స్థితిలో నిలబడి కొనసాగుటకు అయ్యా నీ లేఖనాలను కేవలం వల్లెవేసే వారంగా కాకుండా నీ లేఖనాల ప్రకారం బ్రతికే వారంగా, జీవించే వారంగా, ఇతరులకు సాక్షిగా స్థిరపరిచి నిరీక్షణ జీవితంలో నడిపించమని స్తుతులు చెల్లిస్తూ అపవాదికి నా తండ్రి ధీటైన సమాధానం చెప్పే బ్రతుకులో నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదినం యొక్క నోటిఫికేషన్ మీకు అందించబడుతుంది. థ్యాంక్ యూ.